దేవుని ఆత్మ తాకున్నట్లుగా, పరలోకం తెరవబడినట్లుగా, ఆకాశం దురాత్మ శక్తులు బంధించబడినట్లుగా, షాబారాల రకరా బందరబా రబా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వారిని ఆత్మతో నింపునట్లుగా, శక్తితో నింపునట్లుగా. ఓ రబా షాబార కరబాల రబా రబ రకరబ రబల రబ. చపలు చపలు. స్తోత్రం స్తోత్రం. మంచిగా మంచిగా. విడుదల విడుదల విడుదల. రబ రకరబ రబ. దేవుని సంతోషం, దేవుని సమాధానం, దేవుని సంతోషం, దేవుని సమాధానం. ఓ ఒక్కొక్కరు 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 ప్రతి ఒక్కరు అనుభవించుదురుగాక, ప్రతి ఒక్కరు అనుభవించుదురుగాక. దేవుని ఆనందం, దేవుని సంతోషం, దేవుని సమాధానం, దేవుని బలం, దేవుని క్షేమం. షాబాల రబ రకర రబల రబ రక రబ శాల రబంద రబ రక రబల రబ. పిల్లలు, పెద్దలు, ఎవరి పిల్లలు, వృద్ధులు, మందిలో ఉన్నంత దేవుని సంతోషం అనుభవించుదురుగాక, దేవుని మహిమ అనుభవించుదురుగాక, దేవుని బలం అనుభవించుదురుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం అంటూ, స్తోత్రం అంటూ. ఆ బలం మనకి ఇవ్వబోతున్నాడు, ఆ శక్తి మనకి ఇవ్వబోతున్నాడు, ఆ ప్రభావం మనకి ఇవ్వబోతున్నాడు. ఓ ఆ కృపలు మనకి ఇవ్వబోతున్నాడు. కాబాల రాబా. ఇంకా చప్పట్లు, చాలా మంది చప్పట్లు కొట్టట్లే, చాలా మంది యేసయ్య స్తోత్రం అని అనట్లే. నువ్వు చప్పట్లు కొడుతూ యేసయ్య స్తుతిస్తుంటే నిజమైన రక్షణను అనుభవించబోతున్నావు, నిజమైన ఆనందం అనుభవించబోతున్నావు. ఓ రబా షక రబాల రబంద రబా రబంద రబ రక రబ రబ రక రబ షబ రల రక రబ బబ రబ క రబ రబ క రబ షబ రల రక రబ షల రబంద రబ. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరి చేతులు జోడించండి, అందరి చేతులు జోడించి, ప్రభా నాతో మాట్లాడు, నీ రక్షణ వాక్యం నన్ను దర్శించునుగాక. ఇంకా ఏ స్థితిలో ఉన్నానో, ఏ బంధకాల్లో ఉన్నానో, ఏ అపజయములో ఉన్నానో, ఏ శ్రమలో ఉన్నానో, నీ వాక్కు నాకు విడుదలిచ్చునుగాక, నీ వాక్కు మాకు విడుదలిచ్చునుగాక, నీ వాక్కు మాకు విజయం ఇచ్చునుగాక, నీ వాక్కు మాకు విమోచన ఇచ్చునుగాక. మీరే మమ్మల్ని దర్శించి నీ మాటలతో మమ్మల్ని బలపరిచి వినుటకు, గ్రహించుటకు మాకు సహాయం చేసి నిత్యంగా రక్షణ ఆనందం అనుభవించదుముగాక, ఆత్మ రక్షణ అనుభవం అనుభవించదుముగాక, ప్రాణాత్మ దేహాలోని రక్షణ ఆనందం అనుభవించదుముగాక. అలాగ మమ్మల్ని దర్శించి సిద్ధపరచుమని, మా ద్వారా అనేకులు సిద్ధం చేయమని, మహిమంతా మీరే మా ద్వారా అనేకుల ద్వారా పొందుమని నీకే అప్పగించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అందరం కలిసి ఒక్క మనసుతో ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చేతులెత్తి మంచిగా హల్లెలూయా, చేతులు ఆడిస్తూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ మన దేవునికే యుగయుగములు మన ద్వారా అందరి ద్వారా కలుగునుగాక. ఇక్కడ కూర్చున్న మనమందరి పరలోకంలో సియోన్లో నూతనేశ్వరంలో కూర్చుందుముగాక. మన ప్రభును చూచుదుముగాక, మన ప్రభును తాకుదుముగాక, మన ప్రభును అనుభవించుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లూకాసు వార్త, లూకాసు వార్త బైబిల్ ఉన్నవారు తీయండి, లేనివారు చక్కగా వినండి. అందరూ చక్కగా విందుముగాక. 2వ అధ్యాయం 8 నుండి చదవండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు.
దానికి ఇదేమి కానవాలు. ఒక శిశువు పొత్తు గుడ్డలతో ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో చుట్టబడి ఒక పడుకొని తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని మీరు చూచెదరని వారితో వారితో చెప్పెను. ఆ వెంటనే వెంటనే పరలోక సైన్య సమూహము వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును భూమి గాక. మీద సమాధానం కలునుగా కానీ అని దేవునికి స్తోత్రం దేవుని చేయుచుండెను. స్తోత్రం చేయుచుండెను. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ చక్కటి మాటలు మన వినికిడిలో దేవుడు ఫలింప చేయునుగాక, నూరంతలుగా ఫలింప చేయునుగాక. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. చూడండి, ఈ విషయాలు దాదాపు ప్రతి క్రిస్మస్లో మనం వింటున్నాం. ప్రతి క్రిస్మస్లో ఈ విషయాలు మనం వింటున్నాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ ఏం చేస్తున్నారు? వారి మందను కాచుకొని చుండగా దేవుని దూత, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచిందంట. ప్రభు దూత ఎప్పుడైతే వచ్చిందో ఆ దూతకు ఏమున్నది? మహిమ. చెప్పండి, ఏమున్నది? అందరూ చెప్పాలి, ఏమున్నది? ఆ మహిమను చూసి అంట వాళ్ళు భయపడిపోయారంట. ఆ మహిమ ఎప్పుడు చూడలేదు వాళ్ళు. ఇంటి వారు తెలుసు, కులం వారు తెలుసు, బంధువులు తెలుసు, స్నేహితులు తెలుసు, అధికారులు తెలుసు, అందరి ముందు నడిచిన వాళ్ళే కానీ ఎప్పుడు ఆ మహిమను వారు చూడలేదు, అనుభవించలేదు కనుక వారు భయపడ్డారంట. ఎందుకంటే మనుషులున్న మహిమ వేరు, బంధువులున్న మహిమ వేరు, అధికారులు ఉన్న మహిమ వేరు, కానీ దేవతలో ఉన్న మహిమ చాలా గొప్పది. హల్లెలూయా. అది పరిశుద్ధమైన మహిమ. చెప్పండి, ఏ మహిమ అది? అది పరిశుద్ధమైన మహిమ, అది పవిత్రమైన మహిమ. ఆ మహిమ దూత రాగానే మహిమ ఆవరించింది. ఓ తాగుబోతుడు రాగానే తాగుబోతుని మహిమ వస్తుంది. అది ఏం చేస్తుంది? కంపు లేపుతుంది. సౌత్ చెప్పడు సరి గట్టిగా. కానీ ఆ కంపు రాగానే అలా అలా వెళ్ళిపోతూ ఉంటాం, చీచి అని. కానీ ఈ మహిమ రాగానే వారు భయపడిపోలేదు, భయపడ్డారు కానీ అక్కడి నుంచి పోలేదు. ఎందుకంటే అది దేవుని దూత, మంచి మాటలు చెప్పడానికి వచ్చిన దూత, ప్రజల క్షేమం కోరి వచ్చిన దూత. స్తోత్రం చెప్పండి. భయపడ్డారు వాస్తవమే కానీ అక్కడి నుంచి పోలేదు. అప్పుడు ఆ దూత అంటుంది, ధైర్యపరుస్తుంది, భయపడకండి ప్రజలారా అని నోరు విప్పి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ధైర్యపరుస్తూ వాళ్ళని ఏం చెప్తున్నారు? అయితే ఆ దూత వాళ్ళు భయపడ్డారు, మిక్కిలి భయపడిపోయారంట. అయితే ఆ దూత భయపడొద్దు, ధైర్యం చెప్తున్నారు. చూడండి, పరలోక దూతలు ఏం చెప్తారమ్మా? పరలోక దూతలు ఏం చెప్తారు? దేవుని ప్రేమతో ధైర్యపరుస్తారు. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఆ దూత భయపడకుడని, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా ప్రజలందరికీ, చెప్పండి ఎంత, ఎవరికంట? ప్రజలందరికీ. అందుకని ప్రభు ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త సిసి వారు రక్షణ పొందాలి. ఆమెన్ చెప్పండి. శ్రీరాంపూర్ వాళ్ళు రక్షణ పొందాలి. మంచిర్యాల, పెద్దపల్లి, తెలంగాణ, ఆంధ్ర, కోస్తా, రాయలసీమ, భారతదేశం, రాజస్థాన్, అస్సాం, బీహార్, మహారాష్ట్ర ప్రజలందరూ, అమెరికా, స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియా, సౌదీ ప్రజలందరికీ కలుగబోవు ఏంటది? వర్తమానము. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఆహా.
ఒక ఇంటి వారు కాదు. ఆమెన్ చెప్పండి. ఒక కులం కాదు, ఒక మతం కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎఫ్సి, ఓసీ, ఇంకెన్నెన్నో ఉన్నాయి. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని రకాల ప్రజలు, అన్ని గ్రామాల, మండల, జిల్లా, రాష్ట్ర, దేశ, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా అందరికంట మహా సంతోషకరమైన సువర్తమానం. ఆహా, ఎంత మంచి మాట. ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం. ఏంటది? ఆ సువార్త ఏంటి? దావీదు పట్టణమందు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి అది ఉన్నాడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు సౌత్ చెప్పండి. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పేరేంటి? ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? శబ్దం. క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడు అని అర్థం. యేసు అనే మాటకు అర్థం ఏంటి మరి? రక్షకుడు అని అర్థం. కింద మాట రాస్తుంది చూడండి, ఫుట్ నోట్లో రాసి ఉంటుంది. యేసు అని పేరు పెట్టును అని మరియముతో అంటాడు దూత. యేసు అంటే ఏంటి అర్థం? రక్షకుడు. క్రీస్తు అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? అది దానికి ఇదే మీ ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో మీరు చూచెదరు. వెంటనే పరలోక సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. చూడండి, దేవునికి మహిమ. ఎక్కడ? సర్వోన్నత స్థలం, అదే పరలోకం. దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు చూడండి, పైనేమో ఏం రాస్తుంది? ప్రజలందరి కలబో మహా సంతోషకరమైన సువర్తమానం, రక్షకుడు పుట్టాడు. ఇది ప్రజలందరికీ కలగబోయే మహా సంతోష సువర్తమానం చెప్పి కిందేం చెప్తున్నాడు? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు. అక్కడ తేడా చూసారా? తేడా చూసారా? అందరూ అవే చూడండి అమ్మా. సౌజ్ఞ ప్రొఫెసర్ చేతులు ఎత్తి చేతులు ఆడించండి. మంచిగా చేతులు ఆడించండి. చేతులు ఉన్నాయా? ఈ చేతులు దేవుడు ఇచ్చిన దేవుని కొరకు లేపండి. మంచిగా లేపండి, ఏం కాదు. ఎవరు ఏమనుకోరు. మనం ఫీల్ కాకుండా చాలు. సౌత్ చెప్పండి. మనకి ఎవ్వరు ఏ ఆటంకం లేదు. నిరభ్యంతరంగా మనం దేవుని కొరకు ఎన్ని మంచి పనులైనా చేయవచ్చు. ఆమెను చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పై మాట కింది మాటలో ఎంత తేడా ఉంది చూసారా? పైనేమో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం అని. ఆ సువార్తమానం ఏంటి? రక్షకుడు పుట్టాడు. ఇది సువార్త. ఆమేన్. రెండవదిగా కిందేమిచ్చాడు? ఆయనకిష్టులైన వారికే సమాధానం. ఎంత తేడా చూసారా? అందరూ రక్షణ పొందాలి. ద్వారాలు తెరిచి ఉంది. మంచి భోజనం రెడీగా ఉన్నది. ఆ భోజనం చక్కగా ఒక హాల్లో పెట్టారు. రకరకాల భోజనం, ద్వారాలు తెరిచి ఉంచారు. మంచి రోడ్డు వేసి ఉన్నది. మంచి వాహనాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాలకు ఏర్పాటు చేశారు. అనౌన్స్ చేశారు, ఎవరైతే వస్తారో వారికే విందు. ఇప్పుడు విందు తినాలి, సంతోషంగా ఉండాలని ఎవరికి ఉంటుంది? నేను వెళ్ళాలి, వీళ్ళు చెప్తున్నారు, ఆ విందు తింటే నాకు సంతోషం, ఆ విందులో పాల్గొన్న నాకు ఆనందం అని ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వారే వస్తారు. ప్రయాసపడి వస్తారు, ఆ విందులో పాల్గొంటారు. అక్కడ సిద్ధపరచబడిన ఆహారం సమస్తాన్ని వారు సేవించి భుజించి వారు తృప్తిగా ఉంటారు. రక్షణ ప్రజలందరికీ ప్రకటన చేశాడు. సువార్త దేవదూత ద్వారా ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త. ఇది నా క్రిస్మస్. ప్రపంచమంతా సంతోషంగా ఉంది. ఎరిగిన వారు సంతోషంగా ఉన్నారు, ఆరాధిస్తున్నారు. స్తోత్రం చెప్పండి. ఆయన రుచి చూసిన వారు, ఆయన ప్రేమను అనుభవించిన వారు సంతోషంగా ఆరాధిస్తున్నారు. నా బ్రతికేంటి అని కొంత ఆ ప్రభువును ఘనపరుస్తున్నారు. ఒకప్పుడు నా బ్రతికి ఎలా ఉంది, ప్రభువును ఎరిగినప్పుడు. ఇప్పుడు నా బ్రతికి ఎలా ఉంది, ఎలా మార్చాడు. ఒకప్పుడు పాపంలో ఉన్నాను, ఇప్పుడు పాపం లేదు. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు దుఃఖం ఉండే, ఇప్పుడు దుఃఖం లేదు. ఒకప్పుడు శాపం ఉండే, ఇప్పుడు శాపం లేదు. కారణం
నా యేసయ్య నాకు విడుదల ఇచ్చాడు. అలాంటి వారంతా ఆరాధిస్తున్నారు. కన్నీళ్లతో ప్రభు పాదాలు కడుగుతున్నారు. గొప్ప నా బ్రతికేంటి ప్రభువా, నువ్వు పుట్టకుంటే ఇది నాకు రక్షణ వచ్చేదా? నీ గురించి తెలియకుంటే నాకు 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 వినిపించావు కనుక విశ్వాసం కలిగి నీ దగ్గరికి వచ్చి నిన్ను ఈ దినాన్ని రక్షణ ఆనందం అనుభవిస్తున్నాను. నా అజ్ఞానం తొలగించావు, నా బలితలు తొలగించావు, నాకు బుద్ధి జ్ఞానం ఇచ్చావు, ఎలా బ్రతకాలో నాకు నేర్పించావు అని దిన కృతజ్ఞత కలిగిన వారే చేతులెత్తి క్రిస్మస్ ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎరిగిన వారంతా, ఆత్మజ్ఞానం ఆత్మ ప్రత్యక్షత గల వారంతా, నేను పాపినని ఒప్పుకొని పశ్చాత్తాపడి బ్యాప్టిజం తీసుకొని అభిషేకం పొందిన ప్రతి బిడ్డ, సంఘంలో ఒక సభ్యుడిగా చేర్చబడిన ప్రతి బిడ్డ మోకరించి ఏడుస్తున్నారు, హృదయాలు కుమ్మరించి ఏడుస్తున్నారు. అయ్యా, నేను ఏ పాటి వాడిని, నా బ్రతికిలా మార్చావు, నా కొరకు పుట్టావు, నువ్వు ఎంత తగ్గించుకున్నావు అని ఆయన ఉపదేశం ద్వారా, వాక్యం ద్వారా పట్టబడ్డ ప్రతి బిడ్డ ఈ దినాన ప్రభుడు కనపరుస్తున్నారు. అయితే ప్రభుని ఎరగని వారు, తెలియని వారు, వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు. మా వాళ్ళు నమ్ముకున్నారు, కేక్ కట్ చేస్తున్నారు, మా వాళ్ళు నమ్ముకున్నారు, మమ్మల్ని పిలిచారు భోజనాలకి. ఇలా కొంతమంది ప్రభును దేవుడు గొప్పవాడు అని అలా ప్రభుని కొంతమంది, మొత్తానికి ఏదో రూపంలో ప్రతి ఒక్కరూ ప్రభును గణపరుస్తూ ఉన్నారు. సౌత్ చెప్పండి. కానీ ఎంతమందికి సమాధానం ఉన్నది? హల్లెలూయా. ఈ దినాన కొత్త బట్టలు, మంచి గ్యారెలు, బూరెలు, సౌత చెప్పండి, పిండి వంటలు, నలుగురు పిలుచుకుంటాం, బంధువులని, ఇష్టమైన వారిని, బిర్యానీ చేసుకుంటాం, మేకలు కోసుకుంటాం, సౌత చెప్పండి. మంచిగా ఎంతసేపు నీకు సమాధానం ఇస్తుందా? నీ శరీరానికి తృప్తిని ఇస్తుంది, నీ శరీరానికి ఆనందం ఇస్తుంది, కానీ ఆత్మకు సమాధానం ఇస్తుందా? అందుకని ప్రభు ఏమన్నాడు? ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం. అసలు రక్షణ ఏంటి? అసలు రక్షణ అంటే ఏంటి? పరిసయుడు అన్నం పెట్టాడు యేసయ్యకి, పాపాత్మ స్త్రీ హృదయం పెట్టింది. నీ అన్నం తినడానికి ప్రభు వచ్చాడా? నీ హృదయాన్ని రక్షించడానికి, నీ జీవితాన్ని రక్షించడానికి యేసయ్య వచ్చాడా? రక్షకుడు పరిసయ్యుని ఇంట్లో భోజనం చేస్తున్నాడని విని వచ్చి తన హృదయం కుమ్మరించి, నా పాప బ్రతుకును మార్చడానికి వచ్చావా ప్రభువా అని తెలుసుకొని తన ఇంటికి రాకుండా తానే పనాల ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళి హృదయాన్ని కుమ్మరించి ఏడుస్తూ ఏడుస్తూ తల వెన్నులతో తుడుస్తూ అత్తరు పూసి ముద్దాడుతూ ఆ పాదాలు పట్టుకొని ఎంతో కౌగిలించుకొని అలాగున హత్తుకుపోయింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా, నీ విశ్వాసం నేను రక్షించను, సమాధానం కలిగి వెళ్ళు. ఇది ఎంతమందికి ఉంటుంది ఈ హృదయం? నా తిండి, నా ఇంటికి రంగులు, నా ఒంటికి హంగులు, బంగారం, రోల్డ్ గోల్డ్, సౌజన్యప్పుడు సరి గట్టిగా హల్లెలూయా. దేవుడు మనల్ని దర్శించునుగాక, దేవుడు మనల్ని దర్శించునుగాక, సర్వ ప్రపంచాన్ని దర్శించునుగాక, నామకార్థ స్థితిని దేవుడు తొలగించునుగాక. నేను చెప్తున్నాను, సమాధానం కలుగునుగాక అంటే ప్రపంచంలో సమాధానం లేదు. చెప్పండి, ఏం లేదు? మాట్లాడతారా? లోకంలో ఒక్కడు నీతిమంతుడు లేడు, అందరు పాపం చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. మహిమలో ఏముంది తెలుసా? సమాధానం. సమాధానం రెండు రకాలు. ఒకటి ఉద్యోగం వస్తే సమాధానం, రెండు పెళ్ళైతే సమాధానం, మూడోది ఆరోగ్యం వస్తే సమాధానం. అంటే అది శరీరానికి. స్థలం లేకుంటే స్థలం వస్తే, ఇల్లు లేకుంటే ఇల్లు కట్టుకుంటే, వాహనం లేకుంటే వాహనం వస్తే ఓకే ఓకే సమాధానం సమాధానం. బట్ ఆత్మలో సమాధానం కావాలి. ఆమె చెప్పండి. ఇవన్నీ లోకం మట్టుకు అవసరానికి, బట్టలు అవసరానికే, వాహనాలు అవసరానికే, స్థలం, ఇండ్లు ఈ లోకలు ఉన్నంత మట్టుకే అవసరానికే. కానీ అత్యవసరమైనది, నిత్యత్వమైనది దేవుని సమాధానం.
మీరందరూ ఆమెన్ అంటే ఇప్పుడే నా దేవుడు దర్శించేవాళ్ళు. మీరందరూ కలిసి ఒక్క మనసుతో ఆమెన్ అంటే ఇప్పుడే నా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. హుషారుగా ఆమెన్ చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మీకు ఒక 3 విషయాలు చెప్తాను. స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఓపిక ఉన్నది? చేతులెత్తి ఒకసారి చెప్పండి. ఇప్పటికి చాలా చాలా అలసిపోయానయ్యా, ఇప్పటికి సమయం చాలా అయింది, ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళని టైంకు రమ్మన్నాయా, ఇంకా ఉడకబెట్టాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలా మంచిగా తినాలి, మంచిగా తాగాలి. హల్లెలూయా. టైం అయిందయ్యా, ఇక చాలే అనేవారు మౌనంగా ఉండండి. ఒక్కరు ఉన్నారు, ఒక్కరు మంచోళ్ళు ఒక్కరే ఉన్నారు. మిగతాని మౌనంగా అనలే కదా. అంటే మీరు అందరూ స్తోత్రమేనా? నేను మళ్ళీసారి చెప్తా, మీరు మీరు గ్రహించి దేవుని గణపరచుదురుగాక. కొద్దిగా అయితే ఈ బంధువులు వస్తారు, పిలిచిన వాళ్ళ స్నేహితులు వస్తారు. ఇంకా ఇంకా అదేంటిది, జస్ట్ అది ఖరాబ్ కాకుండా అల్లం పేస్ట్ వేసి ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చాను. గంప కింద పెట్టొచ్చా, గిన్నె కింద పెట్టొచ్చా, అక్కడ పెట్టొచ్చా? స్తోత్రం చెప్పండి. వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు, వెళ్ళాలి, టైం అవుతుంది, ఇక ముగించు అనే వాళ్ళంతా మౌనంగా ఉండండి. కొద్దిగా దారికి వచ్చారు కొంతమంది. చేతులెత్తి మంచిగా అల్లు చెప్దాం అందరము, ప్రభును గణపరుచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఈ లోకానికి వచ్చింది మనకు సమాధానం ఇవ్వడానికి. దేవుని ఎరగని వారు కూడా సంపాదిస్తున్నారు, తింటున్నారు, అన్నీ బాగున్నాయి. కానీ అది కాదు, పాపం వల్ల వచ్చే శిక్ష, అసమాధానం. పాపం నుండి విడిపించుటకు యేసు ఈ లోకానికి వచ్చాడు. అందరు ఈ మాట చెప్పండి. పాపం నుండి విడిపించుటకు ఈ లోకానికి యేసే వచ్చాడని చెప్పండి. మొత్తం నువ్వు నిజంగా చెప్పావా? ఇప్పుడు హృదయపూర్వకంగా చెప్పావా? నిజం చెప్పు. హృదయపూర్వకంగా చెప్పావా? నిజం చూసావా? పేతురు నిజం నిజం అంటే నీకే తెలుసాయా అన్నాడు. చాలామంది అట్లే ఉన్నారు. హుషారుగా హల్లెలూయా అన్నీ చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్దిసేపు నవ్వుకుంటే బాగుంటుంది, నవ్వండి కొద్దిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ అంటే ఆరాధన, క్రిస్మస్ అంటే సమాధానం, క్రిస్మస్ అంటే పరిశుద్ధత, క్రిస్మస్ అంటే కానుకలు అర్పించడం. ఏ కానుకలు? కానుక బిడ్డలో కానుక కాదు, స్తోత్రం చెప్పాడు. హృదయాన్ని కుమ్మరించడం. నేను నీకు సొంతం ప్రభువా. పాపానికి సొంతం కాదు, నరకానికి నేను సొంతం కాదు, శాపానికి నేను సొంతం కాదు, నీ పరలోకానికి నేను సొంతం. అందరూ వింటున్నారా? చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య ఈ లోకానికి వచ్చి పాపం లేనివాడుగా, ఎరగనివాడుగా జీవించాడు. స్తోత్రం చెప్పండి. తన ఇష్టం కాకుండా పరలోక తండ్రి ఇష్టం నెరవేర్చాడు. అందరూ వినండి. ఈ మాటలు కనుక మీరు శ్రద్ధగా వింటే, నేను చెప్తున్నాను, రోజు రోజు మీకు క్రిస్మస్సే. అందరూ ఆమెను చెప్పండి. రోజు రోజు మీ ఇంట్లో పూజ తీసేసుకుంటారు, ఒక క్రిస్మస్కే కాదు. రోజు రోజు మీ ఇల్లు శుభ్రంగా ఉంటాయి. ఆమెను చెప్పండి. రోజు రోజు మీ ఇల్లు కలకలలాడుతూ ఉంటాయి. ఆమెను చెప్పండి. వారం రోజుల నుంచి ఇంకా ఇండ్లు దులుపుతున్నారు, సరిపోలే, ఇంకా ఇంకా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. నేను చెప్తున్నాను, పాపం ఉన్న చోట ఎప్పుడు కంపే, ఎక్కడి బట్టలు అక్కడే ఉంటాయి, ఎక్కడ బుజ్జ అక్కడే ఉంటుంది. ఇల్లు సరిగా కట్టుకోరు, ప్లాస్టింగ్ ఉండవు, అక్కడే. క్రిస్మస్ వస్తేనే అన్ని బాధ్యతలు, క్రిస్మస్ వస్తేనే ఇల్లు గుర్తు వస్తుంది. పాపం వల్ల
మనిషి పాడైపోయాడు, పాపం వల్ల ఇళ్ళు పాడైపోయినాయి, పాపం వల్ల సంబంధాలు పాడిపోయినాయి, పాపం వల్ల దేవుని ప్రేమ దూరం అయిపోయింది. అందుకని ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అంటే ఇప్పుడు దూరంగా ఉన్నారా, దగ్గర ఉన్నారా? ఎందుకు దూరం? పాపం దూరం చేసింది మనిషిని దేవునికి. ఏం దూరం చేసింది దేవునికి? ఎవరిని? మనుషులందరినీ. అందుకనే పరలోకమందు దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. స్తోత్రం. దేవుడు ప్రేమించి రక్షకుడు, లోకాన్ని రక్షించే రక్షకుడిని ఈ లోకానికి పంపించాడు. ఇప్పుడు ఆ రక్షకుడు, ఆమె చెప్పండి అందరూ, రక్షణ పొందాడు. ఆమె చెప్పండి. మొట్టమొదటి మనం యేసయ్య గురించి నేర్చుకుందాం. హల్లెలూయా. యేసయ్య గురించి మనకు తెలిసే చాలు, మనకు రక్షణ వచ్చినట్టే. చాలామంది స్పందించట్లేదు. నేను చెప్పేది మీరు వినండి. రక్షకునికి రక్షణ వచ్చింది. ఆమెనండి. ఈ దినాన మనకంతా అట్టి రక్షణ అనుభవించదుముగాక. యేసయ్యకు రక్షణ ఎలా వచ్చింది? ఆయన రక్షకుడు కదా. మీకు విషయం తెలుసా? నీళ్ళలో పడిపోయిన వాడు ఈత వచ్చిన తర్వాత ఒడ్డుకు వస్తాడు. ఒడ్డుకొచ్చిన వాడే, ఈత వచ్చిన వాడే ఆ నీళ్లను జయించి, ఆ నీటి రాశిని జయించి బయటికి వచ్చిన తర్వాతనే నీళ్ళల్లో పడి ఈత రాని వారిని బయటికి తీసుకొస్తాడు. అర్థమైందా? కడుపు నిండిన వాడే నలుగురికి అన్నం పెడతాడు. సౌత్ చెప్పండి. కళ్ళున్న వాడే నలుగురికి దారి చూపిస్తాడు. అవునా కాదా? యేసయ్య ఈ లోకంలో తండ్రి ఇష్టం చేసి, నా ఇష్టం కాదు తండ్రి ఇష్టం. ఆమెను చెప్పండి. అందుకే ఎల్లప్పుడూ ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఒంటరిగా లేను. మధ్యలో మాట్లాడు దయచేసి. నేను అందుకే నీకు ప్రశ్నించిన, నువ్వు పైకి ఉన్నావు కానీ లోపల హృదయంలో దేవుడికి దూరంగా ఉన్నావు. మీరు మాట్లాడొద్దు, దేవుని సన్మానించండి. సోద్యం వస్తారు గట్టిగా, జాగ్రత్త. చెప్పండి. మీరు మాట్లాడుతున్నారు అంటే దేవుని దుఃఖపెడుతున్నారు, జాగ్రత్త. ఇది దేవుని సన్నిధి కానీ వేరొకటి కాదు. నాకు దగ్గరగా ఉండవచ్చు, నేను మీకు కొద్దిగా చులకన ఇవ్వచ్చు, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. జాగ్రత్త, మాట్లాడద్దు. మీ దేవుడు ఉంటే తర్వాత మాట్లాడుకోండి. కొద్దిగా దూరం జరగండి. మీ పూసుకోవడాలు కొద్దిగా దూరం పెట్టుకోండి. చెప్పండి. దేవునితో పూసుకోండి, మంచి జరుగుతుంది. ఆమెను చెప్పండి. మందిరంలో మనం దేవుణ్ణి పూసుకోవాలి. ఆమెను చెప్పండి. మనుషులు పూసుకుంటే పాపం పడుతుంది. గుర్తుపెట్టుకోండి. మన దేవుడిని పట్టుకొని దేవుని పూసుకుంటే మనకు మంచి జరుగుతుంది. నిజంగా అది నిజమన్న వారు చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరచండి. మంచిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి, 3 విషయాల్లో ప్రభు మనుషుల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఒకటి, పాప బంధకాలు ఉన్న మనిషికి విడుదలిచ్చుటకు వచ్చాడు. రెండోది విడిపించిన వాడిని విజయం ఇచ్చుటకు ఆయన వచ్చాడు. ఆమెను చెప్పండి. ఒకటి, పాపం నుండి విడుదల. రెండోది, విడుదల పొందినవాడు విజయాన్ని పొందాలి. విజయం పొందిన వారు విమోచించబడి ఆయన రాజ్యంలో రాకడలో ఎత్తబడాలి. చప్పలు కొట్టి వేసే స్తోత్రం అని చెప్పాలి. మంచిగా చప్పలు కొట్టాలి అందరూ. హల్లెలూయా. యేసయ్య ఈ లోకంలో ఏ బంధకాల్లో లేడు. ఆయన విడుదల పొంది స్వతంత్రుడిగా ఉన్నాడు. స్వతంత్రుడిగా ఉన్నాడు కనుకనే పాపి వచ్చినా పాపం చేయకని చెప్పాడు. తాగుబోతుడు తాగొద్దు అంటాడా? దొంగతనం చేయొద్దు అంటాడా? మారినవాడు చెప్తాడు, పరిశుద్ధంగా ఉన్నవాడు చెప్తాడు. చంపే అలవాటు ఉంది, దొంగతనం చేసే అలవాటు ఉంది, ఇతరుల సొమ్ము తినే అలవాటు ఉంది. ఆ అలవాటు ఉన్న వాళ్ళ దగ్గరికి పోతే ఆ అలవాట్లే చెప్తారు, ఆ బుద్ధే చెప్తారు. అరే నీ ఎట్లా సంపాదించావు అంటే ఒకని ముంచి సంపాదించిన.
ఒకటి ఎవరు లేనప్పుడు ఇల్లు తాళం బలగొట్టి సంపాదించిన, అబద్ధాలు చెప్పి సంపాదించిన, ఎవడు ఏం కలిగి ఉంటే వాడి దగ్గరికి పోతే అవే చెప్తాడు. నా యేసయ్య చెప్తున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి. హల్లెలూయా. పాపం చేయకంటున్నాడు. నా రాజ్యం వేరు, నా మార్గం వేరు, మీ మార్గాలు వేరు, మీ రాజ్యం వేరు అంటున్నాడు ఆయన. కనుక ఆయన బంధకాల్లో పడలేదు. రెండోదిగా ఆయన విజయం సాధించాడు, విజయం పొంది ఉన్నాడు. హల్లెలూయా. మూడోదిగా ఈ లోకంలో ఆయన మరణాన్ని, శాపాన్ని అన్నిటిని జయించి, సాతాన్ని, సిలువను, సమాధిని జయించి ఆయన లేచి తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. విమోచన చెప్పండి ఏంటది? ఒకటి యేసయ్యకు విడుదల అవసరం లేదు. ఆయన కన్య గర్భాన ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు కనుక ఏ పాపము ఆయనలో లేదు, పాపరహితుడు. రెండవదిగా ప్రతి వారు నా దగ్గర రండి, నేను మీకు నేర్పిస్తాను, మీరు నేర్చుకోండి, మీరు నెమ్మది పొందండి. హల్లెలూయా. యేసయ్యలు పాపం లేదు కనుక, పరిశుద్ధుడు కనుక ఎల్లప్పుడూ నిర్మలమైన మనస్సు కలిగి ఉన్నాడు. వేదనతో, భయంతో ఆయన ఈ లోకంలో జీవించలేదు. అంతరంగంలో పోరాటాలతో జీవించలేదు. పైకి నవ్వుతూ లోపల దుఃఖంతో ఆయన బ్రతకలేదు. ఆయన లోపల సంతోషమే, పైన సంతోషమే. సోదరు చెప్తారా? లోపల సమాధానమే, పైన సమాధానమే. ఇది ప్రజలు ఎలా ఉన్నారు? లోపల అసమాధానం, పైకి నవ్వుతూ మాట్లాడతారు. లోపల ద్వేషం, పైన ప్రేమ. రెండు. కానీ నా యేసయ్యలో ఒకటే ఉన్నది. కారణం, ఆయన ఏ పాపంలో జీవించలేదు. పాపం లేనివాడు, ఎరగనివాడు, చేయనివాడు. కానీ ఈ దినం ప్రజలు పాపంలో ఉండి 3 విధాలుగా ఈ దినాన్ని నశించిపోతున్నారు. అందుకే నశించుచున్న దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. పాపం వల్ల మనిషి బంధకాల్లో ఉంటాడు. బంధకాల్లో ఉన్న మనిషి జయ జీవితం లేకుంటే దాస్యత్వంలో ఉంటాడు, అపజయంలో ఉంటాడు, జయ జీవితం పొందలేడు. జయ జీవితం లేని వ్యక్తి విమోచన పొందలేడు, రాకడకు సిద్ధపరచబడలేడు. ఇప్పుడు శాంసన్ ఉన్నాడు. శాంసన్ అనండి, అందరూ అనండి. శాంసను ఏతాము బండ్ల సందులో ఉన్నంత వరకు తను చక్కగా పరిశుద్ధంగా ఉండి ప్రజలకు విడుదలిచ్చారు. యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు భయపడి శాంసన్ అప్పగించిన, ఫిలిస్తీయులు శాంసన్ బంధించిన, దేవుని ఆత్మ శాంసోన్లకు వచ్చి శాంసోన్కు విడుదలిచ్చింది. హల్లెలూయా. తర్వాత 1000 మందిని ఫిలిస్తీయులని గాడిద పచ్చిదవడ ఎముకను తీసుకొని అక్కడ కనబడితే ఆ ఆయుధం కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఆ ఆయుధంగా ఆ గాడిద ఎముకను, దవడ ఎముకను మలుచుకొని 1000 మంది ఫిలిస్తీయులను చంపి తాను రక్షకుడిగా నిలబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలకు విడుదలిచ్చాడు. కానీ ఎప్పుడైతే పాపంలో పడ్డాడో, వినండి, ఎప్పుడైతే పాపంలో పడ్డాడో, పాపంలో పడ్డా తాను కళ్ళు ఉడబికబడ్డాడు. బందీ గృహంలో ఉండి ఆ పప్పు రుబ్బుతా ఉన్నాడు. అంటే పాపం మనిషిని ఏం చేస్తుంది? దర్శనం లేకుండా చేస్తుంది. అంటే లోకంలో ఇప్పుడు ఒక్కడు నీతిమంతుడు లేడు, అందరు పాపులు. అంటే పుట్టుకతోనే ప్రతి బిడ్డ దేవుని ఎరగని వారిగా, దేవుని చూడని వారిగా, దేవుడు లేనివాడిగా ఉన్నాడు. అందుకని దీనిన మనుషులంతా తోచిన విధంగా ఇదే దేవుడు అని ఒక తంత్రం, సాతాను వాళ్ళకి కలగజేసిన తంత్రం. ఇప్పుడు ఇదే దేవుడు, ఇదే దేవుడు అని అనుకుంటుంటే త్రాగుడు పెరుగుతుంది, హత్యలు పెరుగుతున్నాయి, అత్యాచారాలు పెరుగుతున్నాయి, రక్తపాతం పెరుగుతుంది, స్వార్థం పెరుగుతుంది, దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం. ఈ దినాన్ని ఎక్కడ చూసినా యుద్ధాలే, ఎక్కడ చూసినా రక్తపాతమే. బంగ్లాదేశ్ చూడండి, అంతకుముందు ఎన్ని పోరాటాలు, ఎన్ని యుద్ధాలు. బంగ్లాదేశ్లో ఇప్పుడు ముస్లింకి హిందువులు పడట్లే, క్రైస్తవులను హింసిస్తున్నారు. ఎక్కడ చూసినా ఇవన్నీ ఏంటి? ఇవంతా పాపం కాదా? పాపం వల్ల
ఎక్కడ దురాశ, పాపం అంటే ఏంటో కాదు, దురాశ, సాతాను యొక్క ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మం, ఇవి పరలోక తండ్రివి కాదు, ఇవి సాతానువే. సాతానులో ఎవరైతే ఉంటారో వారిలో ఈ దురాశలుండి, శరీరాశ, నేత్రాశ, జీవడం ఉండి ఏం చేస్తారు తెలుసా? నరహత్య చేస్తారు. చెప్పండి, ఏం చేస్తారు? అక్కడే రాస్తుంది, యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో అక్కడే రాస్తుంది, మీరు అపవాది మీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చగోరుచున్నారని యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు. తను పరిశుద్ధమైన జీవితం చేస్తూ ఈ లోకంలో పాపం అంటకుండా ప్రత్యేకంగా జీవిస్తూ వారి యొక్క నరహత్య, యేసయ్యను చంపాలని చూశారంట వాళ్ళు. యేసయ్యనే చంపాలని చూశారు. ఆయన మేలు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. చప్పలు కొట్టండి సార్, మంచిగా చప్పలు కొడుతూ యేసయ్య స్తోత్రం అంటూ. హల్లెలూయా. కీడులు ఉన్న ప్రజల్ని, అపవాది చేత బంధకాలు ఉన్న ప్రజల్ని విడిపించుటకు, స్వస్థపరచుటకు ఆయన దేవుని ఆత్మతో నింపబడి, దేవుని శక్తితో నింపబడి ఆయన ఈ లోకంలో సంచరించాడు. సర్వమానవాళి రక్షణ కొరకు రక్తము ప్రాయశ్చిత్తంగా తను బలిగా తనకు తాను అర్పించుకున్నాడు. సింహాసనం విడిచినది మొదలుకొని 33 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన శ్రమలే అనుభవించాడు. ఎక్కడ సుఖం అనుభవించాడు ప్రభు? శ్రమ 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 శ్రమ, తగ్గింపు తగ్గింపు తగ్గింపు. ఉమ్ము వేయబడ్డాడు, కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, రాళ్ళతో కొట్టబడ్డాడు, తప్పించుకున్నాడు. మేలు చేయడానికి వచ్చిన, రక్షణ ఇవ్వడానికి వచ్చిన ప్రభుని దినాన ప్రభుని సిలువ వేశారు. ప్రభువులో ఉన్న బిడ్డల్ని దినాన సిలువ వేస్తున్నారు. ఈ క్రిస్మస్ దినాన దేవుడు మన కళ్ళు తెరుచునుగాక. నిజ క్రైస్తవులుగా మనం జీవించదుముగాక. హింస నొందిన ప్రభు కొరకు మనం సద్భక్తి కలిగి జీవించుదుముగాక. అందరూ ఆమేన్ చెప్పండి. దినదినం మన జీవితాల్లో క్రిస్మస్ జరుగునుగాక. పరలోకంలో నిత్య క్రిస్మస్లో మనం ఉందుముగాక. చప్పలు కొట్టు యేసయ్య స్తోత్రం. దేవా నాకు ఆ కృప దయచేయని చెప్పండి. దేవా నాకు ఆ కృప దయచేయని చెప్పండి. దేవా కృప నాకు దయచేయని చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. శాంసోన్ ఎప్పుడు బంధకాల్లో పడ్డాడు చెప్పండి? ఆత్మలో ఉన్నప్పుడు బంధకాల్లో పడ్డాడా, లేతే వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి చేయకూడని సహవాసం చేసి పడుకోరాని స్థలంలో పడుకున్నప్పుడు బంధకాల్లో పడ్డాడా? చేయరాని సహవాసం. ఏ సహవాసం? వేశ్య. అంటే నాకు ఆ వేశ్యలతో, ఆ లోక చెడ్డ వాళ్ళతో సహవాసం లేదయ్యా. ఇంకా ఏదైనా ఉండొచ్చు ఒక్కొక్కరిలో. ఈ దినాన ప్రభువును ఎరగని వారు పాపం నుండి బయటికి రావాలని, రక్షించాలని ప్రభు ఈ లోకంలో పుట్టాడు. ఆమేన్ చెప్పండి. ప్రతి మనిషి రక్షణలోకి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఆయన దీర్ఘ శాంతంతో రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా ఆయన చిత్తంలో రక్షణ పొందవలసిన వారు కొంతమంది ఉన్నారు. వారిని దేవుడు రక్షించునుగాక. వారి కొరకు మనం ప్రార్థన చేయుదుముగాక. చెప్పండి, నేను వారి కొరకు ప్రార్థన చేయుదునుగాక. అంతే చెప్పండి, నేను వారి కొరకు ప్రార్థన చేయుదునుగాక. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు చెప్పండి, బంధకాలు ఎవరు పడతారు చెప్పండి? బంధకాలు ఎవరు ఉన్నారు చెప్పండి? ఇప్పుడు శాంసోను బంధకాల్లో పడి దర్శనం కోల్పోయి ఫిలిస్తీయులు కళ్ళు ఉడదీశారు. ఆ తర్వాత బందీగృహంలో వేసి ఆ పప్పు అదేంటి ఇసురుతున్నాడు, పప్పు పడుతున్నాడు. ఇప్పుడు ఆ సంపాదన, ఇప్పుడు తను చేసే పని, ఆ వచ్చే ఫలం శత్రువుక తన వ్యక్తిగత జీవితం కోరక? ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాడు? శత్రువు చేతిలో. ఎవరి బంధకాలు ఉన్నారు? ఎవరి దగ్గర ఉన్నాడు? శత్రు చేతిలో, శత్రు స్వాధీనంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ కష్టమంతా ఎవరు తింటారు? కళ్ళూడబోకి దర్శనం లేకుండా ఈ దినాన శత్రువు వాడుకుంటున్నాడే. ఆ కష్టార్జితం ఎవరికి సొంతం అవుతుంది? దేవుడి ఆత్మ మనకు బయలుపరచునుగాక. సరే, ప్రభువుని ఎరిగిన వారంటే శత్రువు చేతిలో, సాతాను చేతిలో బొమ్మల్లాగా మారి సంపాదన అంతా హాస్పిటల్ పాలు, సంపాదన అంతా పోలీస్ స్టేషన్, సంపాదన అంతా దొంగల పాలు, సంపాదన అంతా అప్పులు, వడ్డీలు, ఇవన్నీ పోతున్నాయి. ఈ దినాన దేవుని ఎరిగిన నీ సంపాదన నువ్వు అనుభవిస్తున్నావా?
చేతులెత్తి యేసయ్య స్తోత్రం చెప్పాడు ఒకసారి గట్టిగా. చేతులెత్తి మంచిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇవాళ నువ్వు దేవుని బిడ్డగా మారావు, ఆ రక్తంలో కడగబడ్డావు, బ్యాప్టిజం తీసుకుని అభిషేకం పొందావు, సన్నిధికి వస్తున్నావు. నాకు సంఘం ఉంది, నాకు నాకు దేవుని మందిరం ఉంది అని వస్తున్నావు కదా. ఈ దినాన నీ సంపాదన నువ్వు తింటున్నావా? శత్రు చేతికి పోతుందా? బిర్యానీ వండుకొని వచ్చావు, స్తోత్రం చెప్పండి, కానీ నీ బాధ నీదే. అవునా? ఏమ్మా, పిల్లలు ఏది అడిగితే అది కొనిచ్చారు, నీ బాధ నీదే కదా. ఇంటికి సున్నం వేసుకున్నావు, ఇంకా అప్పు తీరలేదే, ఇంకా వడ్డీ తీరలేదే, ఇంకా ఫైనాన్స్ కట్టాలి, బండి ఫైనాన్స్ తీసుకున్నా, ఈఎంఐ తీసుకున్నా, చిట్టి రావట్లేదే. ఈ దినాన నువ్వు ఇన్ని బాధలు నీ హృదయంలో ఉన్నాయే. నాకు ఏ బాధ లేని వారు, నేను యేసే నమ్ముకో, నాకు ఏ బాధ లేదన్నవారు ఒకసారి చెప్పండి. నాకు ఏ అప్పు బాధ లేదు, ఏ రోగ బాధ లేదు, ఏ వడ్డీ, ఏ చిట్టి, ఏది లేదన్నవారు ఒకసారి చెప్పండి. నేను చెప్తున్నాను, మన పాపం మనల్ని పట్టుకుంటుంది. ఇది మన పాపం మనల్ని పట్టుకుంటుంది. కయ్యూనుతో ఏమన్నాడు? నీ పాపం నీ పాపం నీ వాకిట పొంచి ఉన్నది. అందరు వినండి. ఎప్పుడైతే మనం దేవునికి లోబడం, దేవుని నమ్ముకున్నాం, వాక్యానికి ఎప్పుడైతే మనం లోబడమో, పొందిన అభిషేకాన్ని బట్టి ఆత్మానుసారం మనం ఎప్పుడైతే జీవించామో, మన పాపం మనలో ఉండి మనల్ని బంధకాల్లో ఉంచుతుంది. ఆ బంధకాన్ని బట్టి ఆ బానిస అయిపోతాం. సంపాదన అంతా శత్రువుకే వెళ్ళిపోతుంది. వారు అన్యులే కావచ్చు, ఆత్మీయులే కావచ్చు, పాపం మనల్ని బంధకంలో ఉంచుతుంది. మన కష్టార్జితం కండ్లకు కనపడకుండా, ఓ వస్తువు కొనకుండా, ఓ ఇల్లు కట్టుకోకుండా, ఒక స్థలం కొనకుండా, సేవలో ఖర్చు పెట్టకుండా, అప్పుడు ఇంత మంచి పని చేశాను, నా దేవుని కొరకు ఇచ్చాను, అప్పుడు నా బిడ్డలు మంచి చదివిస్తున్నా, అప్పుడు నాకు స్థలం కొనుక్కున్నా, ఇల్లు కట్టుకున్నా, నా దేవుడి దయా అని ఎంతమంది అనగలుగుతారు? ఇది నా అప్పు తీరింది, నేను క్షేమంగా ఉన్నాను, సంఘంలో కూడా నాకు మంచి పేరుంది, ఇంట్లో కూడా నాకు మంచి పేరుంది, కులంలో మంచి పేరు, బంధువుల్లో మంచి పేరు, వీళ్ళు దేవుని నమ్ముకొని బాగుపడ్డారా, నిజంగా వీళ్ళు దేవుడు గొప్పవాడురా, మనం కూడా నమ్ముకోవాలరా, ఎంతకాలం ఈ తాగుడు, ఎంతకాలం ఈ పనికి మళ్ళా జీవితం అని వాళ్ళకు మనం మాదిరిగా ఉన్నామా? మన పాపం కనుక యేసయ్య పాపం లేనివాడు కనుక ఉన్న వారికి ఆ పాపం వల్ల బంధకాలు ఉన్న మనల్ని విడిపించుటకు ఆయన రక్షకుడిగా పుట్టాడు. సంగమా, ఈ దినం నువ్వు ఏ విషయంలో అవిధేయత కలిగి ఉన్నావు? నీ కష్టార్జితం ఎవరు తింటున్నారు? కంటికి కునుకు లేకుండా, కడుపు నుండి అన్నం లేకుండా, కాళ్ళకు బట్ట కట్టకుండా నువ్వు తిరుగుతున్నావే, ఊళ్ళు తిరుగుతున్నావే. నువ్వు సంపాదించిన సంపాదన దేవుని సంతోషపెడుతుందా? నిన్ను సంతోషపెడుతుందా? నీ ఇంటికి సంతోషంగా ఉందా? ఒక లేదు అని మనసాక్షి చెప్తే, ఈ దినానే నా దేవుని దగ్గర నువ్వు ఏడ్చి నీ జీవితాన్ని ప్రభు దగ్గర చక్క పెట్టుకుందువుగాక. నువ్వు పరిశుద్ధురాలుగా మారుదువుగాక. నువ్వు విధేయురాలుగా మారుదువుగాక. నువ్వు అలా మారితే ఈ దినం నీకు నా దేవుడు నీకు రక్షణ ఇవ్వబోతున్నాడు. చప్పలు కొడుతూ షాబారా ఖరాబాలారా, మంచి చప్పలు కొడుతూ రాబారా ఖరాబా షందా రాబాలారాబా. ఈ దినమే నా దేవునికి విడుదల ఇవ్వబోతున్నాడు. నువ్వు కనుక సరి చేసుకుంటే, ఎక్కడ నా దేవునితో నాకు సంబంధం తెగిపోయిందో, ఏ పాప ఊపిలోనే పడ్డానో, చేయరాని సావాసాలు చేస్తున్నానో, వెళ్ళకుడి స్థలాలు వెళ్తున్నానో, వినకుడి మాటలు వింటున్నానో, మాట్లాడుకునే మాటలు మాట్లాడుతున్నానో, తలంచని తలంపులు ఏవై తలంచకూడనివి తలంచుతున్నానో, నాలో ఆ పాప సంబంధమైన నా దేవుడు తొలగించాలని ఈ దినం నువ్వు ఏడ్చినట్లయితే, నా దేవుడు నీకు బంధకాలను విడిపించి, నీ పశ్చాత్తాపం బట్టి, నీ ఆశను బట్టి, నీ ప్రార్థన బట్టి నా దేవుడు నీకు రక్షణ ఇవ్వబోతున్నాడు. ఇదే జ్ఞానం. జ్ఞానం గలవాడు తప్పించుకుంటాడంట. కనుక నువ్వు ఏ శత్రుత్వంలో ఉన్నావు, ఏ పాపం నిన్ను బంధించింది, ఏ సాతాను నిన్ను శోధించాడు,
ఏ మనుషుని వల్ల నువ్వు శోధనలో పడుతున్నావు, ఈ దినమే నువ్వు విడుదల పొందినట్లయితే నా దేవుని రక్షణను అనుభవించబోతున్నావు. విడుదల పొందిన మనం విజయాలు పొందబోతున్నాం. చాలామందికి ఈ దిన విజయాలు లేవు. వాక్యం చెప్తుంది, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. ప్రియులారా, ఒకటి పశ్చాత్తాపడితే మనకు సమాధానం. ఆమెను చెప్పండి. కనుక ఏ విషయంలో మనం ఇంతవరకు దేవునికి ఇష్టంగా జీవించక మన సొంత ఇష్టం చేశామో అవన్నీ మనం చేయకుండా సరి చేసుకొని ఇక చేశాను, ఈ పలానా విషయంలో ఇలా చేశాను ప్రభు, నన్ను క్షమించు అని మనం పశ్చాత్తాపడితే ఈ దినము దేవుడు మనకు ఆత్మలో సమాధానం ఇచ్చి మనకు రక్షణ ఇవ్వబోతున్నాడు. రెండోదిగా, మనం యేసయ్య విజయం పొందాడు. చెప్పండి, ఏం పొందాడు? మనం విజయం పొందవలసి ఉన్నది. ఆమేన్ చెప్పండి. గత సంవత్సరం ఈ 2025 సంవత్సరం ఏంటిది? జయించిన వాడిని నా తండ్రితో కూడా, నా తండ్రి సింహం నేను కూర్చున్న ప్రకారం మిమ్మల్ని కూడా నేను కూర్చోబెడతాను. ఇది జయ జీవితం ఉన్నదా? క్రిస్మస్ అంటే దేవుడు మనకు జయం ఇచ్చిన రోజు. ఆమేన్ అన్నారు అందరూ. ఆమేన్ చెప్దాం. ఆమేన్. జయ జీవితం. ఈ దినాన్ని యేసయ్య తండ్రి ఇష్టం చేసి సాతాను ఇష్టం చేయక, సొంత ఇష్టం చేయక ఆయన జయించి ఉన్నాడు. ఇప్పుడు మనకు జయమిచ్చుటకు ఆయన పుట్టాడు. చప్పట్లు కొడదామా? చప్పట్లు కొడదామా? ఒకటి, విడుదలిచ్చుటకు పుట్టాడు. రెండోది, మరలా పాపం మీద మనం కట్లలో ఆ బంధకాలు ఉండకుండా విజయం పొందడానికి దేవుడు మన కొరకు పుట్టాడు. రెండవదిగా, విజయం పొందాలంటే ఏం కావాలి మనకు? విశ్వాసం. చెప్పండి, ఏం కావాలి? అందరూ చెప్పండి, చెయ్యిలో పెట్టి ఏం కావాలి? ఇలా చెప్పండి, విశ్వాసం. ఇలా చేయబెట్టి ఈ బొట్టన వేలు పైకి పెట్టి చెప్పండి, విశ్వాసం. విశ్వాసం విజయానికి సూచన. అందుకనే విశ్వాసం వల్ల ఏం కలుగుతుంది చెప్పండి? 26:3 ఏం చెప్తుంది యెషయా గ్రంథం? ఎవరి మనసు ఆయన మీద ఆనుకునునో వానికి పూర్ణ శాంతి కలిగేసి కాపాడుతాను, ఏలయనగా వారు నా యందు విశ్వాసం ఉంచారు. విశ్వాసం గలవాడు ఏం చేస్తాడు? దేవుని ఇష్టం చేస్తాడు. చెప్పండి, ఏమి ఇష్టం చేస్తాడు? మరలా అప్పుల్లో, సమస్యల్లో, అసమాధానంలో పడకుండా, సాతాను చేతిలో పడకుండా మనకు సహాయం చేసేది ఏంటంటే విశ్వాసం. ఆమేన్ చెప్పండి. యేసయ్య రెండోది ఏం చేశాడమ్మా? రక్షకుడు విశ్వాసంతో విజయాన్ని సాధించాడు. సంఘమైన మనకి దినాన విశ్వాసంతో విజయాన్ని సాధించాలి. శోధించే దుష్టుని మీద విజయం, పాపం మీద విజయం. మరలా పాపం చేయకుండా మన జీవితాలు కట్టుకోవాలి. ఆమేన్ చెప్పండి. విశ్వాసం అంటే ఆయన మీద ఆనుకోవాలి. చెప్పండి, ఎవరి మీద ఆనుకోవాలి? అందరూ చెప్పండి, ఎవరి మీద ఆనుకోవాలి? మన మీద మనం ఆనుకుంటే అపజయాలే. మన సొంత బుద్ధి మనకు అపజయం ఇస్తుంది, మరలా పాపంలో పడేస్తుంది. కానీ దేవుని మీద విశ్వాసం, దేవుని ఇష్టం మనం దినదినం చేస్తే మనకు విజయాలే ముందుకు వస్తాయి. విజయం వచ్చిన వాడు ఎక్కడ కూర్చుంటాడు చెప్పండి? సింహాసనం. అందరు చెప్పండి, అందరూ చెప్పుదురుగాక. మీరందరూ సింహాసనంలో కూర్చుండుదురుగాక. మీ పిల్లలందరూ సింహాసనంలో కూర్చుండుదురుగాక. మీ ఇంటి వారంతా సింహాసనంలో కూర్చుండుదురుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. విజయం పొందిన వారు సింహాసనంలో కూర్చుంటారు. సింహాసనంలో కూర్చున్న వారికి ఏది తక్కువ లేదు. నా దేవుడు మీకు ఏది తక్కువ చేయడు. మీరు కనుక దినదినం మీ ఇష్టాలు చంపుకొని ఆయన ఇష్టం చేస్తే, ఆమేన్ చెప్పండి, మన సొంత జ్ఞానంతో కాక యేసయ్య వాక్య ప్రకారం. అందుకే లేవగానే దావీదు ఏం చేసేవాడు? వేకువనే నిన్ను వెతుకుతాను. ఇది మనకు విజయం ఎందుకు లేదు తెలుసా? లేవగానే ప్రభు పాదాలు పట్టుకోం, వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తాం, అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలని అన్ని సిద్ధపరచుకుంటాం. అది తప్పు. అదే మన ఓటమికి కారణం. మనం ఓటమి పాలు పొందింది చాలు. ఈ క్రిస్మస్ దినాన ఒక తీర్మానం, నేను దినదినం విజయం పొందాలి. నా యేసయ్య అందుకే పుట్టాడు కనుక లేవగానే నేను ఆరాధన చేస్తాను. ఆమేన్ అన్నారా? లేవగానే ఏం చేయాలి మనం? మీకు విషయం తెలుసా? ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు. ఒక గొప్ప సేవకుడు. ఆయన స్టేజ్ మీదకి రాగానే ఫస్ట్ ఆరాధన చేస్తాడు. సో చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చేసిన మేలు, నన్ను దేవుడు ఈ స్థితిలో ఉంచాడు కనుక కృతజ్ఞత కలిగి ఆరాధన చేస్తుంటే దేవదూతలు దిగి వస్తారు. ఆరాధన చేస్తుంటే దేవుడు దిగి వస్తాడు. దేవునికి ఇష్టమైంది ఏంటి తెలుసా?
ఆరాధన. అందుకే క్రిస్మస్ అంటే ఏంటి? ఆరాధన. ఆమెను చెప్పండి. జ్ఞానులు వచ్చి ఆరాధించారా? లేకపోతే ఏం చేశారు? పాటలు పాడి స్తుతించి ఆరాధించారు. హల్లెలూయా. పూజించారు. నేను చెప్తున్నాను, మీరు మీ కుటుంబం మీ పిల్లలు అందరూ లేవగానే మీ పనులకు పోకముందు మీరు 4 గంటలకు పోతారో 5 గంటలకు పోతారో, ఓ గంట ముందు లేచి నా దేవుణ్ణి మీరు ఆరాధించండి, ఆయన చేసిన మీరు ఆరాధించండి. ఆ దినం దుష్టుడు మిమ్మల్ని తాకకుండా తప్పించి మీరు జయాలు పొంది అన్ని విషయాల్లో ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్య విషయంలో నా దేవుడు మీకు జయం ఇవ్వబోతున్నాడు. చెప్పులు కొట్టి యేసయ్య స్తోత్రం అని చెప్పండి. యేసయ్య స్తోత్రం చెప్పండి. ఒకటి, పాపంలో పడకుండా నన్ను విడిపించయ్యా, ఒకవేళ పాపంలో ఉంటే నన్ను విడిపించని పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి ప్రార్థన చేయండి, మీకు నా దేవుడు విడుదలిస్తాడు. రెండవదిగా, పాపం చేయకుండా నేను నా కుటుంబాన్ని సన్నిలో ఉండి విజయాలు పొందాలి, నా చేతి పనులు దీవించబడాలి, నా పిల్లల చదువులు దీవించబడాలి, నా పిల్లలకు మంచి పెళ్లి సంబంధాలు రావాలి, అలాగనే మా దేవుని చిత్తం నాలో, నా భర్తలో, నా భార్యలో, నా పిల్లల్లో జరగాలని లేచి చేసిన మేలును బట్టి ఆరాధించండి. మీరు జయాలు చూడబోతున్నారు. రోగాలు కాదు, హాస్పిటల్ కాదు, అప్పులు ఇచ్చేవారి దగ్గర పోయి చేయి చాపుడు కాదు, మిమ్మల్ని నా దేవుడు అప్పిచ్చేవారిగా చేయబోతున్నాడు. మీ ప్రార్థన బట్టి అనేకుల రోగాలు బాగు చేయబోతున్నాడు. మీ ప్రార్థన బట్టి అనేకులు దయ్యాలు పట్టిన వారికి నా దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. అపజయాల్లో ఓటములు ఉన్న వారికి మిమ్మల్ని బట్టి జయాలు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్పి యేసయ్యా నీకు స్తోత్రం చెప్పని చప్పలు కొడుతూ ప్రభువుని గణపరచండి. హల్లెలూయా. మూడవదిగా విమోచన. ప్రభు చనిపోయి పరలోక తండ్రిని చేరాడు. మనం ఇతర విజయాలు పొందుతూ ఈ లోకంలో సింహాసనం కూర్చుంటూ ఆమెను చెప్పండి, మనము ప్రభు రాకడలో ఎత్తబడి ఆ నిత్య నివాసాల్లో సియోన్లో నూతన ఇష్లో మనం ఉండబోతున్నాం. జయించిన వాడే సింహాసనం కూర్చోబోతున్నాడు. నిజమైన సింహాసనం పరమందు మనకున్నది. ఈ లోక సింహాసనాలు కొంత మట్టుకే, ప్రధానమంత్రి 5 సంవత్సరాలు, ఇంకా మంచిగా ఉంటే 10, ఇంకా 15 సంవత్సరాల తర్వాత శాశ్వతం కాదు. భూమి ఆకాశమే శాశ్వతం కాదు, శాశ్వతమైంది పరలోక రాజ్యం. అందరూ ఆమెను చెప్పండి. అక్కడ మన నిత్యం విమోచన, అంటే యేసు లాంటి దేహం. అందరూ చెప్పండి, యేసు లాంటి దేహం, యేసు లాంటి ప్రాణం, యేసు లాంటి జీవం. ప్రాణాత్మ దేహాల్లో మనం యేసులాగా మారి ఆయనతో ఉండబోతున్నాం. ఈ మట్టి శరీరం మహిమను ధరించబోతున్నది. ఈ మర్తమైన శరీరం అమర్తను ధరించబోతుంది. ఈ క్షయమైన శరీరం అక్షయతను ధరించుకోబోతుంది. హల్లెలూయా. ఇదే మహిమగల జీవితం. ఈ మహిమలో మన అక్కర్లన్నీ తీర్చబడతాయి. ఈ మహిమలో మన ద్వారా అనేకులు రక్షణలోకి వస్తారు. ఈ మహిమలో మన ద్వారా అనేకులు ప్రభు రాకడకు సిద్ధమవుతారు. ఆమేన్. కనుక నేను ముగిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు మహా సంతోషకరమైన సువార్తమానం కావాలా, లేకపోతే ఆయనకి ఇష్టలుగా మారుతారా? మరలా చెప్తున్నాను, రక్షణ అందరికీ, ప్రపంచమంతా రండి అన్నాడు ప్రభు. రక్షకుడు మీ కొరకు పుట్టాడు. జస్ట్ గాస్పుల్, జస్ట్ సువార్త. కానీ ఇష్టలైన వారికే సమాధానం. మీకు సమాధానం కావాలా, సువార్త కావాలా? మరి సమాధానం అంటే ఎలా మారాలి? మనం మనుషులకు ఇష్టంగా ఉండాలా, లోకానికి ఇష్టలుగా ఉండాలా? ఎవరికి ఇష్టలుగా ఉండాలి? మనం దేవునికి ఇష్టలుగా మారాలి. దేవునికి ఇష్టలుగా మారాలంటే ఏం చేయాలి? మనం పాప బంధకం నుంచి బయటికి రావాలి. పశ్చాత్తాపడి కన్నీరు గార్చు. రెండవదిగా, కన్నీరు గార్చి పశ్చాత్తాపడ మనం ఏం చేయాలి? పరిశుద్ధ జీవితం చేయాలి. ఆమెను చెప్పండి. పరిశుద్ధ జీవితం చేస్తున్న మనం ఎలా ఉండాలి? ప్రభులాగా ఆయన కార్యాలు చేయాలి. నేను నీ సన్నిధిలో ఉన్నట్టు నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి. కుటుంబ భారం, సంఘ భారం, ఆత్మల భారం మనం కలిగి ఉండాలి. అప్పుడే రేపు మహిమలో నిలబడతాం. నేను మూడు వీలు చెప్పాను. 3 వీలు. ఒకటి విడుదల, రెండోది విజయం, మూడోది విమోచన. యేసయ్య ఎందుకు వచ్చాడు, ఎందుకు పుట్టాడు తెలుసా? ఒకటి మనకు విడుదల ఇచ్చుటకు, రెండోది మనకు విజయం ఇచ్చుటకు, మూడోది మనల్ని విమోచన. విడుదల, ఈ పాప బంధకాల జీవితం విడుదల. విజయం, ఈ లోకంలో ఉండి సంఘంగా కట్టబడుతున్నాం, విజయం సాధించాలి, జయించిన సంఘంగా ఉండాలి. మూడోదిగా విమోచన,
ఈ పాప లోకం నుండే మనల్ని దేవుడు విడిపించి ఆ పరిశుద్ధ లోకానికి మనం తీసుకెళ్ళబోతున్నాడు. ఇదే విమోచన. నిజమైన క్రిస్మస్ అక్కడ జరుపుకోబోతున్నాం. ఇప్పుడు క్రిస్మస్ పరిశుద్ధపరచుకోవడం, పరిశుద్ధంగా జీవించడం, నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలను ఆరాధన చేయడం, బలం పొందడం, మహిమను ధరించడం. అందుకనే దినదినం ప్రభు దగ్గర పశ్చాత్తాపడండి, దినదినం ప్రభు దగ్గర నేర్చుకోండి, దినదినం ప్రభులాగా మారుతూ, విమోచించబడుతూ, మహిమగల జీవితం చేస్తూ, నిజమైన సంతోషాన్ని, ప్రభు సంతోషాన్ని అనుభవిస్తూ, అనేకులకి సంతోషాన్ని పంచుతూ, సిద్ధపడదాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక, మన కుటుంబాలకు సహాయం చేయనుగాక, మన పిల్లలకు సహాయం చేయనుగాక, మన సంఘమంతటికి దేవుడు సహాయం చేయనుగాక. అందరు మోకాలు ఉండండి, అందరు మోకరించండి. దేవా నాతో మాట్లాడేందుకు స్తోత్రం అని చెప్పి చప్పట్లు కూడా ఒక్కసారి అందరము మోకాల మీదకి వద్దాం. మానక స్తోత్రాలు చెప్పండి. నిజంగా ఈ మాటలు వాస్తవం కాదా? నన్ను ఇష్టంగా మార్చాయా, నీకు ఇష్టలుగా మార్చాయా? హానోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుక కొనిపోబడ్డాడు, రాకళ్ళు ఎత్తబడ్డాడు, నడుస్తూ కొనిపోబడ్డాడు. ఇది మనం జీవిస్తూ ప్రభులో విడుదల పొందుతూ, విజయాలు పొందుతూ మనం విమోచించబడాలి. ప్రభు సమయం ఆసన్నమైంది. సిద్ధపడదాం సంగమా, బిడ్డలారా సిద్ధపడదాం. నాకు విడుదల ఇవ్వని ప్రార్థన చేయండి, నాకు విజయం ఇవ్వని ప్రార్థన చేయండి, నాకు విమోచన ఇవ్వండి అని ప్రార్థన చేయండి. చేతులెత్తి ఛాతి కొట్టుకుంటూ, నన్ను క్షమించు నాయనా, ఎన్నో బంధకాల్లో పడ్డానయ్యా, నన్ను విడిపించు యేసయ్యా. పాపాత్మ స్త్రీ ఏడుస్తూ ఉన్నది, పరిసయ్యుడు ఏడవలేదు. ఇదే మనం పరిసయ్యులా ఉండకూడదు. పరిసయ్యుడు లెక్క కడతాడు, అది ఇచ్చా ఇది ఇచ్చా అని. పాపి నన్ను కరుణించు అంటాడు. ఈ క్రిస్మస్ నువ్వు నిజంగా నా దేవుని కనికరం రావాలని నువ్వు ఏడుస్తే నిజమైన క్రిస్మస్ను అనుభవించబోతున్నాం. నాకు విజయం దయచేయి, పాపం మీద విజయం దయచేయని నువ్వు ఏడుస్తే నిజంగా నువ్వు క్రిస్మస్ అనుభవించబోతున్నావు. ఓ రబా షకా రబాల రబా, నన్ను నీ రాకడకు సిద్ధపరచు, విమోచన దయచేయి, నీ రాజ్యం నేను ఉండాలని నువ్వు ప్రార్థన చేస్తే నిజమైన క్రిస్మస్, నిత్య క్రిస్మస్ నువ్వు అనుభవించబోతున్నావు. చేతులు ఎత్తారా? నిజంగా మీ చేతులు ఎత్తితే, చేతులు జోడిస్తే నా దేవుడు ఆ కృప మీకు ఇవ్వబోతున్నాడు. చాలామంది మోకలు మీకు రావట్లే, చాలామంది చేతులు ఎత్తట్లేదు, చాలామంది చేతులు జోడించట్లేదు. తగ్గించుకోండి, మిమ్మల్ని నా దేవుడు హెచ్చిస్తాడు. మోకరించడానికి సిగ్గుపడకండి, చేతులు ఎత్తడానికి సిగ్గుపడకండి. నా విషయంలో మీరు సిగ్గుపడితే నేను దూతలతో వచ్చినప్పుడు మీ కొరకు నేను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు ప్రభు. మందిరంలో నువ్వు సిగ్గుపడకు, చేతులెత్తు, పాపాన్ని ఒప్పుకో, బంధుకుల నుంచి బయటికి రా. ఇంకెంతకాలం చెరలో ఉందాం, ఏడుద్దాం కొద్దిసేపు. ప్రభువా బిడ్లారా, తర్వాత ఈ సమయం మనకు రాదు, ఈ సమయం మనకు రాదు, ఇంటికి పోతే రాదు. ప్రార్థన చేసుకోండి, నీకు నువ్వే ప్రార్థన చేసుకో, ఎవరిని చూడకు. నా దేవుడు నీకు విడుదల సిద్ధపరిచాడు, అదే క్రిస్మస్. నా దేవుడికి విజయం సిద్ధపరిచాడు, అదే క్రిస్మస్. నా దేవుడు నీకు పరలోకం సిద్ధపరిచాడు, రాకడలో ఎత్తబడని నీ కొరకు అనే ప్రార్థన చేస్తున్నాడు, అదే క్రిస్మస్. మన ఎత్తబడ్డ క్రిస్మస్. ఆయన తేబడు రక్షణ, కృప ద్వారా రక్షించాడు, కృప ద్వారా సంఘంగా గడుతున్నాడు. కృప ద్వారా మనకు ఆయనకు తేబడు కృపతో మనల్ని రాకుడు సిద్ధం చేయబోదు, అదే కడపటి రక్షణ. రాకుడులో మనం తీసుకోబోతున్నాడు. నిజమైన క్రిస్మస్ అక్కడ. ఇక్కడ సిద్ధపడు. నీకు సమాధానం ఉన్నదా? దేవునితో ఉందా? ఇంటి వారితో ఉందా? సంఘంలో అందరితో సమాధానం ఉన్నావా? నీ రక్త సంబంధంలో సమాధానం ఉందా? నీ బంధుమిత్రులతో సమాధానం ఉందా? నీ వ్యాపారంలో సమాధానం ఉందా? నీ చదువులో సమాధానం ఉందా? ద్వేషం, కోపం, ఈర్ష్య ఇవన్నీ పాపం కాదా? వీటి నుండి విడిపించడానికి యేసే వచ్చాడు. అపవాది కట్లను విడిపించడానికి యేసే వచ్చాడు. దుర్మార్గుడు కట్టిన కట్లని విడిపించడానికి నా యేసే వచ్చాడు. కాబాలారా శాందరాబా. పశ్చాత్తాపడు బిడ్డ, పశ్చాత్తాపడు. ఇంకా నీకు లోబడతానయ్యా, నాకు అభిషేకం ఇవ్వయ్యా. విడుదల పొందే అభిషేకం ఇవ్వు, విజయాలు పొందే అభిషేకం ఇవ్వు, విమోచన పొందే అభిషేకం ఇవ్వు. ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు కట్లు తెంపబడతాం, సాతాను కాడి మనమే తొలగిపోతుంది.
దేవుని కాడి మనకు విశ్రాంతిని ఇస్తుంది. ఇది నువ్వు నా దేవుని సన్నిధిలో నెమ్మది పొందు, దాచుకున్న పాపం ఒప్పుకొని విడిచిపెట్టు, దేవుడు నీకు దగ్గర అవుతాడు. దేవుని బిడ్డలు నీకు దగ్గర అవుతారు. లేతే నీకు దేవుడు దూరమే, దేవుని బిడ్డలు దూరమే. సాతానికి దగ్గర అవుతాడు. శిక్షకు గురి చేసే సాతానికి దగ్గర అవుతాడు. సాతాను మనుషులు నీకు దగ్గర అవుతారు. పాపం నీ దగ్గర ఉంటుంది. పాపాన్ని ప్రేరేపించే ప్రజలు నీ దగ్గర ఉంటారు. ఇది నిజమైన క్రిస్మస్. సాతాను నువ్వు దూరం కావాలి, దేవునికి దగ్గర కావాలి. నిజమైన క్రిస్మస్ పాపాన్ని ప్రేరేపించే మనుషులకు నువ్వు దూరం కావాలి, పరిశుద్ధ జీవితం చేసే సంఘానికి నువ్వు దగ్గర రావాలి. షాబారా కరాబాలా రబా. ఓ హల్లెలూయా. ఓడిపోతున్న వారికి నువ్వు దూరం కావాలి, జయం పొందుతున్న వారికి నువ్వు దగ్గర రావాలి. పాపం మీద జయం పొందుతున్న బిడ్డకు నువ్వు దగ్గరికి రావాలి, దేవునికి నువ్వు దగ్గర కావాలి. అంతమంది కాదు, రాకడకు ఎత్తబడే వారికి నువ్వు దగ్గర కావాలి, రాకడలో విడవబడే వారికి నువ్వు దూరం కావాలి. వేరు చేసుకుందాం, మనకు మనం వేరైపోదాం. పాపం నుండి నన్ను వేరు చేయి ప్రభువా, ఓటం నుండి నన్ను వేరు చేయి ప్రభువా, శ్రమల నుండి నన్ను వేరు చేయి ప్రభువా. నాకు విడుదల కావాలి, విజయం కావాలి, విమోచన కావాలి. లేకపోతే రాకడలో విడవబడతాం, అంత్యక్రీస్తు పరిపాలన ఉండిపోతాం, నరకానికి గురి అయిపోతాం. బిడ్డలారా, మనం మన కుటుంబాలు దేవునితో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఎలా కూర్చోండి, పరలోకంలో కూర్చోవాలి. ఏడవండి, ఏడవండి, మీ దుఃఖానికి ఏడుపుకు మార్చుకోండి. దిమనసుకులారా, మీ హృదయాలు శుభ్రపరచుకోండి. కొద్దిగా మంచోళ్ళు కావాలంటారు, కొన్నిసార్లు చెడ్డోళ్ళు కావాలంటారు. కొద్దిసేపు దేవుడు, కొద్దిసేపు లోకం. మానండి, మీ జీవితాలు సరి చేసుకోండి. మనసు, రెండు తలంపులు వద్దు. నయోమిని హత్తుకుంది రూతు, ఓర్పు ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కేవలం ముద్దు పెట్టుకుంటూ దేవునితో ఉండకూడదు, హత్తుకొని ఉండాలి. ఒకటి మంచిది కావాలంటే చెడు వదలాలి. వదలండి మీ పాపాన్ని, వదలండి మీ అపజయాన్ని, వదలండి మీ శ్రమలను. నాకు విడుదల కావాలయ్యా, పాపం మీద విడుదల, బానిసత్వం నుండి విడుదల. కష్టపడుతున్నాను కానీ అనుభవించలేకపోతున్నాను, వడ్డీలుగా సరిపోతున్నాయి. అయ్యో, ఇంకా నేను ఎప్పుడు మంచిగా జీవించాలి, నా భార్య పిల్లలు ఎప్పుడు బాగుంటారు, రోగాలకే అయిపోతుందయ్యా. ఆ కోర్సు వాడడానికి ఈ కోర్సు వాడడానికి అయిపోతుందయ్యా. నన్ను క్షమించయ్యా, బంధకాలను విడిపించు. కష్టపడ్డది యెహోవా యందు భయభక్తులు గలవాడు వారి కష్టార్జితం అనుభవిస్తారు. 128వ కీర్తన రాస్తుంది. నీ కష్టాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఇది నాన్న, ఎంతో కష్టపడుతున్నావు, ఎంతో కష్టపడుతున్నావు. వచ్చిన రూపాయి హాస్పిటల్, వచ్చిన రూపాయి వడ్డీలు. పేతురు, నీ వల కుడివైపునై. రాత్రంతా చేపలు పట్టాను నిన్ను కాదని. ఆయనను కలిగి ఒక్కసారి వల వేస్తే విస్తారమైన చేపలు వచ్చాయి. ఇక విధేయత చూపుతానయ్యా, అని చెప్పినట్టు చేస్తానయ్యా, నువ్వు చెప్పినట్టు చేస్తాను. నువ్వు కాదని ఎన్నో చేసి నష్టాల పాలవుతున్నా, నన్ను క్షమించు. బంధకాల పాలవుతున్నా, నన్ను క్షమించు, విడిపించు. వాళ్ళని వీళ్ళని బట్టి పండుగ చేసుకుంటున్నానయ్యా, కానీ నిజంగా నా హృదయంలో పండుగ లేదు, ఆనందం లేదయ్యా. సంవత్సరాల కొద్దీ రోగంతో, షుగర్లతో, నొప్పులతో, కీళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ బాధ, ఆ బాధ, అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు, అసమాధానం, వాళ్ళంటే పడటే వీళ్ళు, ఇవన్నీ నాకు ఈ దినమే విడుదల కలుగునుగాక. నా రక్షకుడా నా హృదయంలో పుట్టుదువుగాక, నా రక్షకుడా నా హృదయంలో నువ్వు ఉండుదువుగాక. నన్ను నువ్వు ఏలుబడి చేయుదువుగాక, మా ఒక్కొక్క నువ్వు ఏలుబడి చేయుదువుగాక. దినదినం రక్షణ సునాదం అనుభవించుదువుగాక, విడుదల, విజయం, విమోచన అనుభవించుదువుగాక. బంధకాల నుండి, అపజయాల నుండి, శ్రమల నుండి మీ దినదినం విడుదల పొందుదువుగాక. దినదినం జయం, విడుదల పొందుతూ, దినదినం విజయాలు పొందుతూ, దినదినం విమోచన అనుభవించుదువుగాక. నిన్ను ఎదుర్కొందువుగాక. ఆ కృప నాకు దయచేయండి, ఆ కృప మా ఒక్కొక్కరి దయచేయండి, ఆ అభిషేకం మా ఒక్కొక్కరి దయచేయండి. చప్పలు కొడుతూ ఆ కృప అభిషేకం నాకు ఇవ్వయ్యా. 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 దినదినం నాకు విడుదల, దినదినం నాకు విజయం, దినదినం నాకు విమోచన.
కృప 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 కృప. చప్పట్లు చప్పట్లు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, చప్పట్లు చప్పట్లు. షాబా రా లా రా. రక్షణ రక్షణ, పరలోకం నుండి రక్షణ, పరలోకం నుండి పరిశుద్ధాత్మ ద్వారా రక్షణ. పొందుకో అభిషేకాన్ని, ఓ పొందుకో ఆ కృపను. చాలా మంది చప్పట్లు కొట్టట్లే. చాలా మందికి విడుదల కావాలా వద్దా? విడుదల కావాలంటే చప్పలు కొట్టు. ఆత్మ నాలోకి దిగి రావాలి, పరిశుద్ధాత్మ నాలోకి దిగి రావాలి. యేసు క్రీస్తు రక్షకుడు, అభిషక్తుడు. అభిషేకం ద్వారా మనకు రక్షణ, అభిషేకం ద్వారా మనకు బంధకాలను విడుదల, అభిషేకం ద్వారా మనకు ఓటమి మీద విడుదల, అభిషేకం ద్వారా మనకు శ్రమల నుండి విడుదల, అభిషేకం ద్వారా విడుదల, అభిషేకం ద్వారా విజయము, అభిషేకం ద్వారా విమోచన. కొట్టు చప్పట్లు. పొందుకో అభిషేకం, పొందుకో అభిషేకం. విడుదల పొందు, విడుదల పొందు, విడుదల పొందు, విజయం పొందు, విజయం పొందు, విజయం పొందు. షాబా బా రా కా రా బా షాబా లా రా బా. చప్పట్లు కొడుతున్న వారికి నా దేవుడు విడుదల ఇస్తున్నాడు. చప్పట్లు కొడుతున్న వారికి నా బిడ్డలు విజయం ఇస్తున్నాడు. చప్పట్లు కొడుతున్న బిడ్డలకు నా దేవుడు విమోచన ఇస్తున్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యా అని పశ్చాత్తాపంతో, యేసయ్యా అని తగ్గించుకొని, యేసయ్యా అని విరిగిన హృదయంతో ఎవరైతే ఆశతో అడుగుతున్నారో, ఆశతో చప్పట్లు కొడుతున్నారో, ఓ రబా షకరబా కన్నీళ్లతో ఉంటున్నారో, నా ప్రభు ఈ దినమే ఒక నిజమైన రక్షణ ఆనందం ఒక్కొక్కరి హృదయంలో నింపబోతున్నాడు. బంధకాల నుండి విడుదల, ఓ ఓటమి మీద విడుదల, ఓ రబా షకరబాల రబా, ఓ శ్రమల నుండి విడుదల. ఓ హల్లెలూయా. సుఖాన్ని చంపుకుందాం, సుఖాన్ని చంపుకుందాం. ఓ హల్లెలూయా, హల్లెలూయా. అవిశ్వాసాన్ని, స్వయాన్ని చంపుకుందాం. ఓ శరీరాన్ని చంపుకుందాం. ఓ హల్లెలూయా. ఆత్మదేవుడు మనలోకి వస్తే బంధకాల్లో పడే శరీరం మీద జయమిస్తాడు. ఓ అపజయాలు కలుగుట కారణమైన స్వయం మీద విజయం ఇస్తాడు. ఓ రబా షంద రబా. ఓ హల్లెలూయా. విమోచించబడకుండా, రాకడ సిద్ధపడకుండా చేసే సుఖం మీద మనకు జయమిస్తాడు. శ్రమలు అనుభవించు, ప్రభు కొరకు శ్రమలు అనుభవించు. యేసయ్య శ్రమపడే మనకు రక్షణ ఇచ్చాడు, మరణించి తిరిగి లేచి మనకు విమోచన ఇచ్చాడు. హల్లెలూయా. కృప కలునుగాక, కృప కలునుగాక, కృప కలునుగాక. ఓ హల్లెలూయా, హల్లెలూయా. మనం శరీరాన్ని చంపుకుందుము గాక. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. శాంసోను శరీరాన్ని చంపుకోక సుఖాన్ని పెంచుకున్నాడు. శరీరానుసారమైన మనసు, మనం అందుకే బంధకాలు ఉండవు. మన శరీరాన్ని, శరీర కోరికలు చంపుకుందుముగాక. రెండవదిగా స్వయాన్ని చంపుకుందుముగాక. అపజయం పాలు కావడం మన స్వయం. అలాగనే సుఖాన్ని చంపుకొని శ్రమలు అనుభవించుదుముగాక. యేసయ్య శరీరాన్ని నలగొట్టుకున్నాడు ఉపవాసాల ద్వారా, అందుకనే ఏ పాపంలో పడలేదు. హల్లెలూయా. యేసయ్య స్వయాన్ని చంపుకున్నాడు, తండ్రి చిత్తం చేశాడు, అందుకనే విజయాలు పొందాడు. ఆమెన్ చెప్పండి. యేసయ్య శ్రమలు అనుభవించి మహిమలో చేరాడు. మనం కూడా ప్రభునితో శ్రమలు అనుభవించుదుముగాక. ఈ మూడు, శరీరాన్ని చంపుకుందాం దినదినం. ఆమెన్ చెప్పండి. ఇవాళ తినండి, వండుకున్నాయి లైట్గా తినండి, కడుపు నిండా తిని శుభ్రంగా నిద్రపోవద్దు. ఈ మూడు ప్రార్థన చేసుకుందురుగాక. తినండి, లిమిట్గా తినండి, లిమిట్గా. అన్లిమిటెడ్ జియో, అన్లిమిటెడ్. టైం అంతా వేస్ట్. వచ్చి రాని అని మాట్లాడదాం. లిమిట్గా ఉందాం. సోదం చెప్పండి. లిమిట్గా తినండి, మీ పిల్లలకు లిమిట్గా పెట్టండి. ప్రార్థనలో గడుపుదముగాక. ఈ దినమంతా మన ఇంట్లో రక్షణ ఆనందమే ఉండునుగాక. తిండి మీద కూర్చొని నష్టాల పాలు కాకండి. మీకు నా దేవుడు శరీరం మీద జయమిచ్చునుగాక. నా దేవుడు మీకు స్వయం మీద జయమిచ్చునుగాక. మన దేవుడు మనకి సుఖం మీద జయమిచ్చునుగాక. యేసయ్య లాంటి జీవితం మనం అనుభవించుదుముగాక. ఆమేన్. నిశ్చయంగా దేవుడు అలాగ మనల్ని నడిపించినట్లుగా, అభిషేకంలో మనల్ని భద్రపరిచినట్లుగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
కుమారుడైన యేసుకి స్తోత్రం చెల్లిద్దాం. ఆదరణకర్తైన పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంతగా ప్రేమించి పాటలు, ప్రార్థన, ఆరాధన, వాక్యం ద్వారా బలపరిచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ బలం మనలో స్థిరపరిచి సిద్ధపరిచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఆయన మంచి దేవుడు, ఆయన మంచి రక్షకుడు, చాలిన దేవుడు, చాలిన రక్షకుడు కనుక స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్ర. అందరూ అలాగే చేతులు జోడించండి. ప్రార్థన. స్వరూపి పరిశుద్ధుడా, పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, మంచి దేవుడు నాయనా, మీకు స్తోత్రాలు. అయ్యా పైన సంవత్సరం నుండి, అయ్యా పైన క్రిస్మస్ నుండి ఈ క్రిస్మస్ వరకు ప్రభా మమ్మల్ని నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకొని అయ్యా నీ కృప ద్వారా మమ్మల్ని బ్రతికించినందుకై మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు. ఎన్నో మేలు మా జీవితంలో చేసినందుకై మీకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని సజీలకలో ఉంచి ప్రభా ఈ దినంన నీ సన్నిధికి తోడుకొని వచ్చినందుకై మీకు స్తోత్రాలు నాయన. మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృపయే ప్రభా. అయ్యా మా ధనం కాదు, మా జ్ఞానం కాదు, మా భక్తి అసలే కాదు ప్రభా. కేవలం నీ దయా కనికరం కృప మాత్రమే మమ్మల్ని బ్రతికిస్తుంది. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రాన్ని దాసుని మరుగు చేసి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రాలు. అయ్యా మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన నీ వర్తమానం కొరకై మీకు స్తోత్రాలు నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు. అయ్యా మీరు మా కొరకు ఎందుకు పుట్టారో అయ్యా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు నాయన. బంధకాల నుండి ప్రభా, పాప బంధకాల నుండి, కష్టాలనే బంధకాల నుండి విడుదల ఇచ్చుటకు ప్రభా మీరు పుట్టారని మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు నాయన. యేసయ్యా యేసయ్యా మాకు విజయం ఇచ్చుటకు ప్రభా మీరు పుట్టారని మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. అయ్యా మూడవదిగా ప్రభా విమోచించడానికి మీరు పుట్టాడని మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు నాయన. అయ్యా ప్రతి విషయంలో మేము విజయం సాధించడానికి సహాయం చేయండి. విశ్వాసంలో మమ్మల్ని బలవంతులుగా చేయండి తండ్రి. చేయండి. పరిశుద్ధ జీవితం చేయటకు విశేషమైన కృప దయచేయండి ప్రభు. అయ్యా పాపం మీద విజయం పొందాలి ప్రభా. లోకానుసారమైన జీవితం నుండి విడుదల పొందాలి నాయనా. తండ్రి యేసయ్యా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. నీకు ఇష్టం లేని స్వభావాల చేత విడిపించండి అయ్యా తండ్రి. నీకు ఇష్టమైన స్వభావాలు కలిగి జీవించడానికి సహాయం చేయండి. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నీ దాసుని ఇంకా బలపరచండి, బలంగా వాడుకోండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిలో ఈ వాక్యం ఫలింపచేయండి నాయన. సాంసన్ మంచి మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధ జీవితంగా ఉన్నప్పుడు ప్రభా, నీతో ఉన్నప్పుడు ప్రభా, పరిశుద్ధాత్మ సహవాసం కలిగినప్పుడు ఎంతో విజయం సాధించాడు నాయన. అయ్యా మీకు స్తోత్రం. పాపంలో పడ్డప్పుడు నాయన అయ్యా 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 ఇష్టం లేని జీవితం చేసినప్పుడు బంధకాల్లో ఉన్నాడు ప్రభా, విజయం సాధించలేకపోయాడు నాయన. అయ్యా తన కష్టార్జితం సాతాను అనుభవించింది నాయన. ఆ విధంగా మేము ప్రభా ఉండకూడదు నాయన. విజయం సాధించాలి ప్రభా. పరిశుద్ధాత్మ ద్వారా మేము పరిశుద్ధ జీవితం చేయాలి నాయన. నీకు సమీపమైన జీవితం చేయాలి నాయన. పాపం నుండి విడుదల పొందాలి మీరు కార్యం చేయండి నాయన. మీకు స్తోత్రాలు యేసయ్యా. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. మా కష్టార్జితం సాతాను అనుభవించకూడదు నాయన. అయ్యా 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 నీ మహిమ కొరకు మేము ఆడబడాలి తండ్రి. మా కష్టము నీ కొరకే ప్రభా. అయ్యా 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 తండ్రి యేసయ్యా మీకు స్తోత్రాలు. ప్రయాసపడేదంతా మీ కొరకే నాయన. తండ్రి ఆ పరలోక రాజ్యంలో చేరాలని ప్రయాసపడటకు సహాయం చేయండి. విమోచింపబడి నీతో కూడా ఏలుబడి చేసే ఆ కృప దయచేయండి నాయన. చెప్పండి. yes lord. యేసయ్యా మీకు స్తోత్రం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి బాధలు వేదనలు అన్ని తొలగించారు. తొలగించండి, తొలగించండి అయ్యా. సమాధానం కొట్టివేయండి నాయన. అప్పుల వాటి నుండి విడిపించండి అయ్యా. అప్పుల బంధకాల నుండి విడిపించండి అయ్యా. శరీరాశల నుండి విడిపించండి నాయన. త్రాగు నుండి విడిపించండి అయ్యా. చెడు వ్యసనాల నుండి విడిపించండి నాయన. వ్యాపారాలు ఆశీర్వదించండి నాయన. ఒక్కొక్క కుటుంబాన్ని పోషించండి అయ్యా. మీకు
సంబంధమైన ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు చేత నింపండి. ప్రాణాత్మ శరీరాన్ని చేతులు సమర్పిస్తున్నాం. నిజమైన క్రిస్మస్ అంటే శాంతి సమాధానం కలిగి, పరిశుద్ధ జీవితం కలిగి, జయ జీవితం ప్రభావ చేస్తూ అయ్యా నీ వలె మార్చబడి నిన్ను ఎదుర్కొనే భాగ్యం దయచి. అదే నిజమైన క్రిస్మస్ అయ్యా. మీ ముఖ దర్శనం చేయడమే నిజమైన క్రిస్మస్ తండ్రి. నీ చిత్తం చేయడమే నిజమైన క్రిస్మస్ అయ్యా. సహాయం చేయండి. అన్ని విధాలుగా పరిశుద్ధపరిచి శుద్ధి చేసి నీ రాకడ పూర్ణంగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమ స్వరూపి మహాగణుడా, మహాపరిశుద్ధుడా, మా లోక రక్షకుడా, మా నిజమైన రక్షకుడా, మా కొరకు పుట్టి ప్రభా మాకు విడుదల, విజయం, విమోచన ఇచ్చుటకు మీరు సర్వమానవాళి కొరకు తగ్గించుకున్నారు. పశువుల పాకులు పుట్టారు. నిత్యముగా నాయన రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. ఈ 3 అనుభవాలు ప్రతి మనిషికి ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. ఈ 3 అనుభవాలు మాలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మా ద్వారా మా పిల్లలు, కుటుంబం, అయ్యా మా ఇంటివారు, మా బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, మా ప్రాంతం, మా జిల్లా, మా దేశం, ప్రపంచం యావత్తు అనుభవించుదురుగాక, కృప కలుడుగాక. నాయన అందరూ అంతటా అయ్యా రక్షించబడాలని, మారు మనసు పొందాలని, ఈ 3 అనుభవాలు కలిగి ఉండాలని మీరు దీర్ఘశాంతంతో రాకడ ఆలస్యం చేస్తున్నారు. నీ ప్రేమను మేము గుర్తించి సరి చేసుకుందుముగాక. మొట్టమొదటి సంఘంగా మీరు సరి చేసుకుందుముగాక. మా ద్వారా అనేకులు సరి చేసుకుందురుగాక. సహాయం చేసి నడిపించుమని, ఆ సమాధానము నిత్య అనుభవిస్తూ ఆ నిత్య సమాధానంలో చేరినంతగా మమ్మల్ని సిద్ధపరిచి మహిమ పొందుమని, మమ్మల్ని మీకే అప్పగించుకుంటూ కడవరకు మా చేయబట్టి మీరే నడిపించుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు సకల పరిశుద్ధులకు కూడిన తన బిడ్డలందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చేతులెత్తి తలలపైకి ఎత్తి కళ్ళు మూసుకొని హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.